దేవరా మూవీ యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ అయితే 155 కోట్లకే కొనుక్కోవడం జరిగింది. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్లకు జరిగింది. ముంబై, హిందీ మిగతా ఇతర ప్రాంతాల్లో 70 కోట్లకు జరిగింది. అంటే దగ్గర 200 కోట్లు ఓన్లీ ప్రీ రిలీజ్ బిజినెస్. అది ఒక 155 కోట్లు. టోటల్గా ఈ మూవీ 355 కోట్లు రాబట్టింది ఇప్పటికీ. అయితే థియేటర్స్ నుంచి రాబట్టాల్సినటువంటి అమౌంట్ మాత్రం కేవలం 200 కోట్లే కాబట్టి అవలేలుగా రాబడుతుందనే చెప్పాలి. కూడా పెద్ద విషయం కూడా కాదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్కి ఇది చాలా చిన్న అమౌంట్ అని చెప్పాలి. ఇక విజయ్ గోట్ మూవీలో నటిస్తున్నటువంటి విజయ్ సినిమా మీద హోప్స్ అయితే మరో విధంగా ఉన్నాయి. ఈ మూవీ యొక్క డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కాదు కాబట్టి ఇంతకు ముందు వచ్చినటువంటి లియో కలెక్షన్స్ని ఫస్ట్ డేలో అందుకుంటుందా లేదా అన్న ఒక డౌట్ ఏర్పడింది. బహుశా అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ మొదటి రోజు 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగాడు గ్రాస్. మరి ఇప్పుడు ఆ పొజిషన్ ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. మరి విజయ్ ఈ మూవీ తర్వాత ఇంకొక మూవీ తీస్తాడంట. ఎన్ని మూవీస్ తీసినప్పటికీ హాలీవుడ్ హీరోలతో పోటీ పడటం కష్టం కాబట్టి విజయ్ ఈ మూవీతో మరి జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడగలుగుతాడు లేదా చూడాలి మరి.